అమ్మవారి ఊరేగింపు అత్యంత భక్తితో కొనసాగుతోంది. పరమశివుడికి ఎలాగో మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయో అలాగే గ్రామంలో ఉన్న గ్రామ దేవతలకి శివరాత్రి పర్వదినం మహావైభవంగా జరుగుతాయి. అలాగే అల్లిపురంలో వేచేసి ఉన్న శ్రీ నీలమ్మ వేపచొట్టమ్మ వారికి అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ అలానే మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ శ్రీ 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 నీలమ్మ తల్లి సారి ఊరేగింపు తర్వాత పల్లకి ఊరేగింపు జరుగుతుంది. యావన్ భక్తులు అందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ఆయుర ఆరోగ్యాలతో ఆవిడ దీవెనలు అందరూ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 33వ వార్డు కార్పొరేటర్ వసంతలక్ష్మి. మొత్తం ఒక 5-6 వీధుల వరకు తీసుకెళ్లడం జరుగుతుంది. 33వ వార్డులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దండం పెట్టుకునే విధంగా అందరికీ ఆవిడ దీవెనలు అందే విధంగా మేము ఈ పల్లకి సేవను చేయడం జరుగుతుంది. అల్లిపురం అంతా కూడా ఈ తల్లి పండుగ జరుపుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. శ్రీ మహాగణాధిపతి నమః. భక్త మహాశైలికి విజ్ఞప్తి. పరమశివుడికి ఎలాగో మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయో అలాగే గ్రామంలో ఉన్న గ్రామ దేవతలకి శివరాత్రి పర్వదినం మహావైభవంగా జరుగుతాయి. అలాగే అల్లిపురంలో వేచేసి ఉన్న శ్రీ నీలమ్మ వేపచొట్టమ్మ వారికి అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. మహాశివరాత్రి ముందు రోజు తొలేలు కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఉదయం వేకుజామునే గ్రామ ప్రజలందరూ వచ్చి ఉదకాభిషేకము, క్షీరాభిషేకము, సుగంధ ద్రవ్యాభిషేకం గావించిన తర్వాత అమ్మవారికి సారి సమర్పణ జరుగుతుంది. సాయంకాలం అమ్మవారిని పల్లకి సేవా కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. గ్రామంలో ఉన్న భక్తులందరూ వచ్చి పల్లకి సేవలో పాల్గొని అమ్మవారిని అనుగ్రహం తీసుకుంటూ ఉంటారు. మహాశివరాత్రి మరుసటి రోజునాడు మహాశివరాత్రి జరుగుతుంది. మహాశివరాత్రి రోజునాడు అత్యంత వైభవంగా ఉదయం వేకుజామునే అమ్మవారికి పంచామృతాభిషేకము, సుగంధ ద్రవ్యాభిషేకం జరిపించిన తర్వాత అమ్మవారిని భక్తులకి దర్శనం అవకాశం కల్పిస్తారు. సాయంకాలం 4 గంటల నుండి అమ్మవారి సన్నిధానంలో సంస్కృతి కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుపబడతాయి. అమ్మవారి ఊరేగింపు అత్యంత భక్తితో కొనసాగుతోంది. ఈ తెల్లవారుజాము నుంచి కూడా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. స్థానికంగా ఉన్నటువంటి పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు ఇక్కడ ఈ ఊరేగింపులో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఉదయం నుంచి కూడా అమ్మవారి సారి ఊరేగింపు కొనసాగింది. మధ్యాహ్నం వివిధ సామూహిక భోజనం కూడా ఏర్పాటు చేశారు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ శివరాత్రి ముందు రోజు అమ్మవారికి పూజ చేయడం ఆనవాయితీగా వస్తుంది.